ప్రణమః అండి. లాస్ట్ క్లాస్లో మనం ఆత్మనేపది ధాతు రూపాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని తెలుసుకుని దాని తర్వాత దానికి రిలవెంట్గా ప్రథమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం నేర్చుకున్నాం కదా. ఎవరన్నా చెప్తారా ఆత్మనేపది కొన్ని క్రియాపదాలు మీకు గుర్తున్నవి? వందతే ఇంకా ఒక 5-6 చెప్పండి కనీసం. వందతే, విధ్యతే, లభతే, లభతే, వందతే, విధ్యతే, మోదతే, ఈక్షతే, ఈక్షతే, రమతే, ఇవన్నీ ఊర్ధతే కూడా వస్తుంది. సేవతే, సహతే, ఊర్ధతే, ఊర్ధతేనా, ఉడతేనా డయతే. ఇట్లా మనం ఆత్మనేపది అనేది నేర్చుకున్నాం. ఆత్మనేపది అంటే ఏమిటనుకున్నాం ఫస్ట్? అది కూడా క్రియాపదాల్లో ఒక పరస్మైపది అంటే తీతో ఎండ్ అవుతుంది, ఆత్మనేపది అంటే తేతో ఎండ్ అవుతుంది. ఉభయపది అంటే పరస్మైపది లాగా తీతో ఎండ్ అయ్యే ఒక క్రియాపదం ఉంటుంది, తేతో ఎండ్ అయ్యే ఇంకొక క్రియాపదం ఉంటుంది. ఆ రెండుని విడివిడిగా ఒక క్రియాపదం కింద వాడుకుంటాం. ఇప్పుడు పరస్మైపదిలో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఒక క్రియ చేసినప్పుడు దానికి వచ్చే ఫలితం, క్రియ యొక్క ఫలితము ఆ చేసే కర్తకి చెందితే అది ఆత్మనేపది అంటారు అనేది మెయిన్ డెఫినేషన్ దానికి. అది కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో మోదతే, మోదేతే, మోదంతే ఇది ప్రథమ పురుష. సహ మోదతే, తౌ మోదేతే, తే మోదంతే, మోదంతే. ఇలా మొత్తం 3 నేర్చుకున్నాం కదా. మోదతే, మోదేతే, మోదంతే. ఇప్పుడు మధ్యమ పురుషకి ఎలా వస్తుంది అనేది నేర్చుకుందాం. సరేనా అండి? త్వం మోదసే, ఇక్కడ మోదసే వస్తుంది. నువ్వు సంతోషపడుతున్నావు. త్వం మోదసే. యూయం మోదేథే, ఇక్కడ మహాప్రాణం థా వస్తుంది. మోదేథే. యూయం మోదధ్వే, మోదధ్వే అంటే అసే, ఏథే, అధ్వే అనే ప్రత్యయాలు చేరుతాయి అన్నమాట మన క్రియాపదానికి. ఇప్పుడు మోద్ తీసుకున్నాం అనుకోండి, మోద్ ప్లస్ అసే మోదసే, మోద్ ప్లస్ ఏథే మోదేథే, మోద్ ప్లస్ అధ్వే మోదధ్వే. అలా క్రియాపదాలు మనకి ఫామ్ అవుతాయి. అర్థమైందండి ఇక్కడి వరకు? జై శ్రీకృష్ణ. అర్థమైందా? సేవతే చెప్పండి ఎవరన్నా. సేవసే, ఓకే. సేవసే, సేవతే, సేవంతే, సేవధ్వే. ఓకే మ్యామ్. హాబ్ధా మహాప్రాణం కి హాబ్ధా వే, వాకి ఎత్వం. సేవధ్వే. ఓకే ఓకే మ్యామ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్రియాపదానికి ఎవరైనా చెప్పండి. ఒక 4-5 దానికి రిపీట్ చేసుకుంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. వీక్షసే, వీక్షేతే, వీక్షత్వే, వీక్షత్వే. ఓకే. యాక్చువల్గా అది ఈక్ష ధాతువు అండి. దానికి మళ్ళా ఉపసర్గ చేరిస్తే వీక్ష అవుతుంది, వీక్షతే అవుతుంది. సో బేస్ ధాతువు ఈక్ష.
ఈక్ష తీసుకోండి. తీసుకున్న తప్పేం లేదు. మనం తెలుగులో వీక్షతే అని వీక్షిస్తోంది అని అలా తీసుకుంటాం కదా. ఇక్కడ మామూలుగా ధాతు రూపం ఈక్ష. ఓకేనా? మేడం మేడం సేవతే సేవేత్తే సేవత్వేనండి. కరెక్ట్. సేవధ్వే వా వస్తుందండి. సేవధ్వే. ఓకే 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 రైట్. తర్వాత సహతే. సహతే చెప్పండి ఎవరన్నా. సహతే సహేతే సహత్వే. సహసే సహసే సహేతే. మధ్యమ పురుష కదా. ఓకే మేడం ఓకే మేడం. సహసే సహేసే సహేత్వే కాదండి, నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి మెల్లిగా రాసుకోండి జాగ్రత్తగా. సహసే అసే అనేది చేరుతుంది. సా ఏత్వం సే. మీరు మ్యూట్ అయిపోండి, ఇంకొంచెం క్లియర్ గా వినిపిస్తుంది మీకు. అందరికీ నేను చెప్పేది అర్థమవుతోంది కదండి. అక్షరాలు వేరేగా రాసుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. స హ సే అది మధ్యమ పురుష ఏకవచనం. సా హే థే మహాప్రాణం థాకి ఏత్వం. సహేథే ఇది ద్వివచనం. బహువచనానికి స హ ధ్వే దాకి మహాప్రాణం థాకి వావొత్తు దానికి ఏత్వం. సేవధ్వే లేకపోతే సహధ్వే అలా వస్తుంది. ఓకేనా? ఈక్షసే ఈక్షేథే ఈక్షధ్వే. మోదసే మోదేథే మోదధ్వే. ఇంకేమున్నాయి? లభతే ఉంది. లభసే లభేథే లభధ్వే. వందసే వందేథే వందధ్వే. వర్ధతే తీసుకుంటే వర్ధసే వర్ధేసే వర్ధేథే వర్ధధ్వే. శ్లాఘతే శ్లాఘసే శ్లాఘేథే శ్లాఘధ్వే. ఊహతే ఊహసే ఊహేథే ఊహధ్వే. ఇలా మనకి ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? అందరూ కరెక్ట్ గానే రాసుకున్నారా? ఇప్పుడు ఉత్తమ పురుష చూద్దాం. ఉత్తమ పురుషకి సహా తీసుకున్నాం అనుకోండి. సహే సహావహే సహామహే. సేవతే తీసుకుంటే సేవే. ఏమండి? ఉత్తమ పురుషకి ఒకసారి చెప్పరా? సేవే సేవే సేవావహే ఇది ద్వివచనం. సేవావహే సేవామహే సేవావహే. ఇప్పుడు ఎవరైనా చదవండి ఒక 4-5. సారీ. సహే సహావహే సహామహే. ఉత్తమం. సత్యనారాయణ గారు మోదతే చెప్పండి. మోదతే మోదేతే మోదవహే ఉత్తమ పురుష మోదే మోదావహే మోదామహే. మోదే వస్తుంది, మోదతే రాదు. మోదతే అనేది ప్రథమ పురుష ఏకవచనం. మోదే కరెక్ట్. ఓకే మేడం. ఇంకా ఇంకొకళ్ళు చెప్పండి. నేను చెప్తా మేడం. భాషే భాషావహే భాషామహే. ఉత్తమం. ఇంకా ఇంకొక 2-3. శ్లాఘతే చెప్పండి.
శ్లాఘతే సారీ శ్లాఘే శ్లాఘే శ్లాఘావహే శ్లాఘామహే. మాధవి గారు మీరు చెప్తారా ఒకటి? లభతే చెప్పండి. లభతే లభే ద్వివచనం లభావహే బహువచనం లభామహే. ఉత్తమం. వందతే వంద ధాతువు. వందే వందావహే వందామహే. వర్ధతే వృ ధాతువు. చెప్పనా మేడం? నేనే ఇంకెవరైనా చెప్తా. వర్దే చెప్పండి. వర్దావహే వర్దావహే వర్దామహే. మహాప్రాణం. వర్ధ మహాప్రాణం చెప్పండి. ఓకే ఓకే. ఓకే మేడం. నెక్స్ట్ ఊహతే. ఊహే ఊహా మహే ఊహా వహే. రివర్స్ చెప్తున్నారు. ఊహే ఆ, ఊహావహే ఊహామహే. ఓకే. ఊహే ఊహా ఓకే మేడం, రాసుకుంటున్నా. యతతే. యతే యతావహే యతాం. ఇంకా చెప్పని వాళ్ళు చెప్పండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం మూడిటికి చేద్దాం. ప్రథమ పురుషాకి, మధ్యమ పురుషాకి, ఉత్తమ పురుషాకి మొత్తం 9 రూపాయలు చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు నేను కాకుండా చెప్తాను. వేరే వాళ్ళని చెప్పనివ్వండి. ఓకేనా? తర్వాత మళ్ళీ మీరు మేడం కూడా చెప్తారు. 9 ఎవరు చెప్పలేదు కదా మేడం. 9 నేను చెప్తాను మేడం తర్వాత. మిమ్మల్ని పిలుస్తానండి, అందరూ చెప్పండి ఒక్కొక్కటి. ఓకేనా? అప్పుడు కొంచెం బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇవాళే కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి ఉన్న వాళ్ళందరూ చెప్పండి, కొత్త వాళ్ళందరూ చెప్పండి. భారతి గారు చెప్తారండి? జయ శ్రీకృష్ణ. చెప్పకపోతే ప్రాబ్లం ఏం లేదండి, వెంటనే కొంచెం అన్మ్యూట్ అయ్యి ఇప్పుడు కుదరదండి అంటే నేను వేరే వాళ్ళని పిలుస్తాను. నర్మదా గారు, శ్యామల గారు, రాజేశ్వరి గారు, మీరు ఎవరో ఒకళ్ళు చెప్పాలి తొందరగా. నర్మదా గారు. వాళ్ళు వద్దన్నారని నర్మదా గారు చెప్పండి. నేను ఒక 5 minutes లో యువతలకు వస్తానండి, బయటకు వచ్చాను. ఓకే అండి, నో ప్రాబ్లం. చెప్పనా మేడం? చెప్పండి. ఈక్షతే ఈక్షేతే ఉత్తమ ఈక్షేతే ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే. ఇదే పురుషం. ప్రథమ పురుషం. ఓకే. తర్వాత మధ్యమ పురుషం. త్వం ఈక్షేసే ఈక్షసే యువాం ఈక్షేతే యూయం ఈక్షత్వే. వెరీ గుడ్. నెక్స్ట్ ఉత్తమ పురుష ఈక్షే ఈక్షావహే ఈక్షామహే. ఓకే అండి, ఉత్తమం. నెక్స్ట్ రాజేశ్వరి గారు, మీరు కూడా ఒక వర్బ్ తీసుకొని చెప్పండి, ఏదైనా పర్వాలేదు. చెప్పండి. శ్లాఘతే చెప్పనా మేడం? చెప్పండి చెప్పండి. శ్లాఘతే ప్రథమ పురుష మేడం. శ్లాఘతే శ్లాఘేతే శ్లాఘంతే. మధ్యమ పురుష శ్లాఘసే శ్లాఘేధే శ్లాఘత్వే. అండ్ ఉత్తమ పురుష శ్లాఘసే ఉత్తమ పురుష శ్లాఘే. ఓకే, కరెక్టే మేడం. శ్లాఘే శ్లాఘావహే శ్లాఘామహే. కరెక్ట్. ఇప్పుడు వీటికి అంతంలో లాస్ట్ లో మనం వీటిని తిగంతాలు అంటారని తెలుసుకున్నాం కదండి. తాతో తాని తీ అనేది చేరుతుంది మామూలుగా అయితే పరస్మయ పదికి. ఇక్కడ మనకి తే చేరుతుంది. అతే ఏతే అంతే అనేది ప్రథమ పురుషాకి. అసే ఏథే అధ్వే మధ్యమ పురుషాకి. ఏ ఆవహే ఆమహే అనేది ఉత్తమ పురుషాకి. అంటే ఏం లేదు, ఇది తెలుసుకున్నారు అంటే మీరు ఏ క్రియాపదానికైనా పెట్టేయచ్చు. ఇది ఆత్మనేపది అని మీరు గుర్తుపట్టారు అంటే గనక ఆ ధాతు రూపం మనకు తెలియాలి ఖచ్చితంగా. ఆ ధాతువు మనకు తెలిస్తే దానికి ఉత్తమ పురుష అయితే ఓకే. వంద్ అనే ధాతువు తీసుకున్నారు అనుకోండి, ఓకే, దానికి ఏ పెట్టేస్తే వందే అయిపోయింది. మనం వందే మాతరం చెప్తాం కదా, అంటే నమస్కారం నేను చేస్తున్నాను అని. సో అలా జస్ట్ ఆ ఏకారాన్ని యాడ్ చేస్తే వచ్చేస్తుంది అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. వీటిని సంక్షిప్త రూపాలు అంటారు. వీలైతే కొంచెం అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఒక ఫార్ములా లాగా అన్నమాట.
సో వేటికైనా దాన్ని అప్లై చేసేసుకుంటే మళ్ళీ లైఫ్ కొంచెం సింపుల్ అవుతుంది, ఎక్కువ గుర్తు పెట్టుకోకుండా ఉండడానికి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి. కామ్యత మేడం, చెప్పండి. కామ్యతే, కామ్యేతే, కామ్యంతే, కామ్యసే, కామ్యేతే, కామ్యేద్వే. కామ్యధ్వే కొంచెం సింపుల్ గా ఉండేది ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేసేయండి. మనకి నోరు బాగా తిరిగిన అలవాటు అయ్యాక కొంచెం టిపికల్ గా ఉండేవి తీసుకుందరు కానీ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తప్పేం లేదు మీరు చెప్పడం, ట్రై చేయండి. కానీ ఇబ్బంది పడుతున్నారు కదా, అలా కాకుండా సింపుల్వి నేర్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కొన్ని చెప్పుకున్నాం, ఈజీ విజీవి, భాషతే, సేవతే, అలాంటివి. అవేంటంటే టక గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇవి కొంచెం ఎక్కువ వాడని క్రియాపదాలు అనేటప్పటికీ మనము అవి కరెక్ట్గా అప్లై చేస్తున్నామా లేదా అని చూసి చెప్పాల్సి వస్తుంది. అవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీ క్లాస్లో. కానీ వీటికి ఈజీగా ఉన్న వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత అవి నేర్చుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఓకేనా? చెప్పండి, కంప్లీట్ చేయండి. ఓకే. ఉత్తమ పురుష చెప్పాలి. కామ్యద్వే, కామ్యే, కామ్యావహే, కామ్యామహే. కూర్దతే చెప్పాలి క్లాస్ లో ఉన్నవాళ్ళు. గోవిందులూరు గారు చెప్తానన్నారుగా, చెప్పండి. మేడం, కూర్ధతే, కూర్ధేతే, కూర్ధంతే, కూర్ధసే, కూర్ధేథే, కూర్ధతే, తర్వాత కూర్ధే, కూర్ధావహే, కూర్ధామహే. ఓకే, ఉత్తమం. కుప్యతే ఇంకొకళ్ళు మ్యూట్ లో పెట్టేసుకోవాలి, నా వాయిస్ నాకే వినిపిస్తోంది. దాశరథి శర్మ గారు చెప్తారండి. లలిత కుమారి గారు, శర్మ గారు చెప్పండి. ఓకే, సరేనండి. లలిత, ఓకే అండి. లలిత కుమారి గారు. వందతే, వందతే, తర్వాత వంధేతే, వంధంతే, తర్వాత వందసే, వందేధ్వే, వందధ్వే. వందేథే అక్కడ మహా ఒత్తులు ఏమి ఉండవండి, వందేథే అంతే. ఏథే చేరుతుంది, విసర్గ లేదా? లేదు లేదు. నెక్స్ట్ ఉత్తమ పురుషుగా ఒక్కసారి చెప్పరా మ్యామ్? ఇది చెప్తానండి. లలిత గారు చెప్తున్నారా? మ్యూట్ అయిపోయారు. మేడం. ఓకే. వందే వందే వందే, వందావహే, వందామహే. వెరీ గుడ్. ఓకే అండి. ఎవరు నేను చెప్పనా అన్నది? కుసుమ గారా? రాజేశ్వరి మేడం. కూర్దతే మేడం అడిగారు కదా. చెప్పండి. ఏం చెప్పనండి? కూర్దతే దేనికి చెప్పను? చెప్పండి, ట్రై చేయండి కుసుమ గారు. కుప్యతే అడిగినట్టున్నా, కూర్దతే చెప్పినట్టున్నారు. కుప్యతే వినిపించట్లేదు మీ మాట. రాజేశ్వరి గారు ట్రై చేయండి. కూప్యతే, కూప్యేతే, కూప్యంతే. ప్రథమ పురుష. కూకి దీర్ఘం ఉండదండి, కుప్యతే. ఓకే. కుప్యతే, కుప్యేతే, కుప్యంతే. ఓకేనా మేడం? మధ్యమ పురుష వచ్చేసి కుప్యసే, కుప్యేతే, కుప్యతే, కుప్యత్వే. ఉత్తమ పురుష కుప్యే. ఓకేనా మేడం? కుప్యే అంతేనా? కరెక్ట్. ద్వివచనం వచ్చేసి ఉత్తమ పురుషులో కుప్యామహే, వహే. రివర్స్ కుప్యావహే. చెప్తున్నారు మీరు, ఇందాక కూడా అలాగే చెప్పారు. అవునా? ఫస్ట్ వా వచ్చి తర్వాత మా వస్తుంది. ఓకే, వా వచ్చి వా. ఓకే మేడం. కుప్యే ఉత్తమ పురుష మళ్ళా రిపీట్ చేస్తున్నా మేడం. కుప్యే, కుప్యావహే, కుప్యామహే. ఓకే. అనురాధ గారు ఇందాక అడిగారు కదా, అర్థమైందా మీకు ఉత్తమ పురుష?
సేవతే ఉందనుకోండి, దానికి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇవాళ నేర్చుకున్నాము. సేవసే, సేవేథే, సేవధ్వే మధ్యమ పురుష. సేవే, సేవావహే, సేవామహే ఇది ఉత్తమ పురుష. ఓకేనా? ఏకవచనం, బహువచనం, మధ్యమ ద్వివచనం 3. పురుషులో మధ్యమ పురుషుల బహువచనం సేవత్వేనా మ్యామ్? అవునండి, సేవద్వే, సేవధ్వే. సేవత్వే. ఓకే. నేను ఇవాళకి సేవతే దానికి ఒక పిక్చర్ పంపిస్తాను. ఈ 9 ఉన్నవి అది అందరూ చూసి కరెక్షన్స్ ఏమైనా చేసుకోండి. ఎందుకంటే మహాప్రాణాలు ఉన్నవి, థా ఉన్నది. నాకు తెలిసి కొంచెం డౌట్స్ ఉన్నట్టున్నాయి, అందరికి క్లియర్ గా అర్థం కానట్టుంది. ఒకసారి మీరు దాంట్లో చూసి రాసేసుకోండి. ఓకేనా? ఏమైనా అంటే కరెక్షన్స్ చేసుకోండి. ఓకే, క్లాస్ అయ్యాక నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ లాంటిది పెడతాను. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఇలా మనం చాలా ఆత్మనేపది కూడా ఒక 20 క్రియాపదాలు రాసుకున్నాం కదా మనం లాస్ట్ క్లాస్ లో. సంక్షిప్త రూపాలు చెప్పారు కదా మేడం, సంక్షిప్త రూపాలు. అవునండి, అవును. అది కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను, రిపీట్ కూడా చెప్తున్నానండి. ప్రథమ పురుష ఏకవచనం నుంచి చెప్తాను. ఇలా మనం ఇప్పుడు ఎలా చదువుతామో అలాగే. అతే, అతే, ఏతే, అంతే, అంతే. అసే, అసే, ఏథే, అధ్వే. కానీ ఇక్కడ మీకు ధాతు రూపం తెలియడం ఇంపార్టెంట్ అండి. అక్కడ మీకు అది తెలుసుకున్న తర్వాత ఇది పెట్టగలుగుతారు, లేకపోతే యూజ్ ఉండదు. ఈ అంతిమ రూపాలు ఊరికే చెక్ చేసుకోవడానికి పనిచేస్తాయి. తర్వాత ఉత్తమ పురుష ఏ, ఆవహే, ఆమహే. ఓకేనా? ఇప్పుడు ఏ ధాతువు తీసుకున్నా సరే మీరు ఇవి చేర్చేయచ్చు అనమాట. ఇది ఆత్మనేపదికి సంక్షిప్త రూపాలు. మనకు అలాగే పరస్మైపదికి కూడా సంక్షిప్త రూపాలు ఉంటాయి, మనం స్పెసిఫిక్ గా నేర్చుకోలేదు. బట్ ఇప్పుడు మీరు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి మీరే రాసేస్తారు. ఓకేనా? ఎవరైనా చెప్తారా? ట్రై చేస్తారా? పట్కి ఏంటి అని గుర్తుందా? అవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయారా? పరస్మైపది ధాతువులు, వాటి రూపాలు చెప్తున్నారా కుసుమ గారు? మేడం నాకు మధ్యలో డిస్టర్బ్ అవుతుందండి, నెట్ ప్రాబ్లం వస్తుంది. సరే, మీరు మ్యూట్ లో ఉండండి. మీరు అన్మ్యూట్ చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు మీరు ఏమన్నా అడుగుతున్నారా ఏంటి అని. ఓకే మేడం. నేను చెప్పానండి. చెప్పండి అన్నపూర్ణ. అంతే. చెప్పండి. అంతి, సి, థహ, తా, మీ, వహ, మహ. మీ, వహ, మహ. ఓకే, రైట్. మహాప్రాణం థా వస్తుందండి మధ్యమ పురుష బహువచనానికి. రైట్. ఓకే, ఆత్మనేపది అందరికీ ఇక్కడ దాకా అర్థమైందా? మీరు ఇప్పుడు సెంటెన్సెస్ చెప్పాలి నాకు. మధ్యమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనంతో సెంటెన్సెస్ చెప్పాలి, చిన్న చిన్న క్రియాపదాలు తీసుకుని. స్టార్ట్ చేయండి. పిల్లవాలా చెప్తారా ఒక్కొక్కళ్ళు? పద్మావతి గారు చెప్పండి ఒక సెంటెన్స్. ఈక్ష ధాతువు మధ్యమ పురుషంలో చెప్పండి. ఈక్ష ధాతువు తీసుకోండి, మధ్యమ పురుష ఏకవచనంలో ఒక సెంటెన్స్ చెప్పండి. మీ ఇష్టం, ఏమన్నా చెప్పచ్చు. ఫుల్ సెంటెన్స్ ఫామ్ చేయడం. అవునండి. పోనీ ఒక పని చేద్దాం. అతడు చిత్రమును చూస్తున్నాడు అనేది ఆత్మనేపది పెట్టి చెప్పండి నాకు. ఏ ధాతువు వాడతారు? పశ్యత్ కదా. ఆత్మనేపదిలో ఏముంది? పశ్యతికి సిమిలర్ గా సహ చిత్రం ఈక్షతే. సెంటెన్స్ చిత్రం
ఈక్షతే Hmm. సెంటెన్స్ ఫుల్ ఫామ్ మేడం. చాలండి, సహచిత్రం ఈక్షతే అన్నారు కదా, కరెక్ట్. ఆ, ఇద్దరు బాలకులు చిత్రాన్ని చూస్తున్నారు. బాలకు చిత్రం ఈక్షేతే. ఈక్షేతే, వెరీ గుడ్. తర్వాత చాలా మంది బాలకులు చిత్రాన్ని చూస్తున్నారు. బాలకాః చిత్రం ఈక్షత్వే. ఈక్షంతే, ఇది ప్రథమ పురుష కదండి బాలకః అంటే. సారీ మ్యామ్, ఈక్షంతే. సారీ, ఆ, ఈక్షంతే. పర్వాలేదండి. ఈక్షంతే. నేను Okay, మధ్యం ఇప్పుడు రాసుకున్నా చూస్తా అంటే అంతే. అదే పర్లేదు. నువ్వు చిత్రమును చూస్తున్నావు. తం చిత్రం, అది ఈక్షతే వస్తుంది. త్వం చిత్రం ఈక్షతే. సే వస్తుంది ఇక్కడ, మధ్యం పురుషం కదా. త్వం చిత్రం. నువ్వు అంటే త్వం కదా మేడం. అవునండి, నేను ఇప్పుడు అదే కదా చెప్పాను. నేనేం చెప్పాను, తప్పు చెప్పానా? నువ్వు చిత్రమును చూస్తున్నావు అన్నాను. త్వం చిత్రం ఈక్షతే. ఈక్షసే. త్వం నువ్వు మధ్యమ పురుష కదా. ఈక్షతే. ఈక్షసే, సా రావాలి ఇక్కడ, సా రావాలి మనకి. ఈక్షసే. అంటే మీరు తప్పేం రాసుకోలేదు కదా, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుంది మేడం. నేను తప్పు రాసుకున్నాను మేడం, టెలి ఫ్రాంక్లీ తప్పు రాసుకున్నాను. ఈక్షసే. ఓకే, తర్వాత మీరిద్దరూ చిత్రాన్ని చూస్తున్నారు. యువాం చిత్రం ఈక్షేసే. ఈక్షేథే, ఇక్కడ సే రాదు, థే వస్తుంది. మహాప్రాణం థ. కరెక్ట్. మేడం. ఓకే అండి. నెక్స్ట్ మీరందరూ చిత్రమును చూస్తున్నారు. యూయం చిత్రం ఈక్షత్వే. ఈక్షద్వే, ఉత్తమ పురుష. నేను చిత్రంను చూస్తున్నాను. అహం చిత్రం ఈక్షే. మేమిద్దరం చిత్రమును చూస్తున్నాము. ఆవాం చిత్రం ఈక్షావహే. మేమందరం చిత్రమును చూస్తున్నాము. వయం చిత్రం ఈక్షామహే. ఓకే, కరెక్టా మ్యామ్? కరెక్ట్ అండి. ఇంకెవరన్నా చెప్తారా అండి ఇంకొక క్రియాపదం ఇలాగే? మేడం నేను చెప్తానండి. కుసుమ గారు, తర్వాత అనురాధ గారు, ఇద్దరు చెప్పండి. ఇప్పుడు సెంటెన్స్ మీరు ఏమైనా చెప్తారండి? మీ ఓన్ గా చెప్పండి, పర్వాలేదు. ఏదో ఒక క్రియాపదం తీసుకొని చెప్పండి. అతడు విద్యాలయమునకు వెళ్తున్నాడు. చెప్పండి. పరస్మయ, మనకు ఆత్మనేపదిలో వెళ్తున్నాడు ఏమి ఉంది క్రియాపదం? వెళ్తున్నాడు, గచ్చతే కదా. గచ్చతే ఉందా? ఆత్మనేపదిలో ఏముందండి మేడం? అలా అన్నిటికీ ఈక్వలెంట్ లేదు, కొన్నిటికే ఉన్నాయి అని అనుకున్నాం కదండి. అవును మేడం. ఇప్పుడైతే జాయితే అని చెప్పాలా? జాయతే అంటే అర్థం ఏంటి? అంటే వెళ్తున్నాడని కదా? కాదు, అది జానా హిందీలో. జాయతే అనేది ఇక్కడ లేదు. ఓకేనా? జాయతే అంటే తెలుసుకోవడం అనుకుంటా కదా. జ్ఞానం కదండి. ఓకే. జాయతే అనేది వేరే. వందతే చెప్పండి. వంద ధాతువు. ఓకే. ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, కొన్ని పరస్మైపది అని ఫిక్స్ చేశారు, కొన్ని ఆత్మనేపది అని ఫిక్స్ చేశారు. మనం ఇప్పుడు కొన్నాళ్ళు ఫస్ట్ లో ఏం చేసామంటే, ఈ పరస్మైపది ధాతువులు పఠతి, లిఖతి ఇవన్నీ నేర్చుకున్నాక వీటికి ఈక్వివలెంట్ గా ఏమన్నా ఆత్మనేపదిలో ఉన్నాయేమో అని చెక్ చేసుకున్నాం. కానీ ఆ లిస్ట్ వేరే కంప్లీట్ గా. ఓకేనా? మీరు రెండింటినీ మిక్స్ చేయకూడదు. పరస్మైపదికి ఉన్న ప్రతి ధాతువుకి ఆత్మనేపదిలో ఒక ఈక్వివలెంట్ ఉంది అని చెప్పలేము. అలాగని ఆత్మనేపదిలో ఉన్న వాటన్నిటికీ పరస్మైపదిలో ఉంది అని కూడా చెప్పలేము.
కొన్నింటికి ఒక పుట్టుట మేడం. జాయతే పుట్టుత. ఓకే, రైట్. పుట్టుట. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఆత్మనేపది లిస్ట్ వేరే, పరస్మైపది లిస్ట్ వేరే. కలపకండి, జాగ్రత్తగా రాసుకోండి, విడివిడిగా గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు అతడు దేవుడికి నమస్కరిస్తున్నాడు. వందతే అంటే నమస్కరిస్తున్నాడు. సహ దేవం వందతే ప్రథమ పురుష. తర్వాత తౌ దేవం వందేతే, తే దేవం వందంతే. ఓకే. మధ్యమ పురుష త్వం దేవం వందసే. యువా దేవం వందేథే. యూయం దేవం వందత్వే. కరెక్ట్. ఉత్తమ పురుష అహం దేవం వందే. ఆవాం దేవం వందావహే. వయం దేవం వందామహే. ఓకే, కరెక్ట్ అండి, వెరీ గుడ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అనురాధ గారు చెప్పండి. ఆమె సిగ్గుపడుతున్నది. సా లజ్జతే. ఓకేనా? కరెక్ట్ అండి, తప్పుంటే చెప్తాను. ఆడవారిద్దరు సిగ్గుపడుతున్నారు. తే లజ్జేతే. ఆడవారందరూ సిగ్గుపడుతున్నారు. తాహ లజ్జంతే. నీవు సిగ్గుపడుతున్నావు. త్వం లజ్జసే. వారిద్దరూ సిగ్గుపడుతున్నారు. మీరిద్దరూ సిగ్గుపడుతున్నారు. యువాం లజ్జేతే. మీరందరూ సిగ్గుపడుతున్నారు. యూయం ఇదేమొస్తు లజ్జత్వే. త్వే కాదు, ధ్వే. లజ్జత్వే అంతేగా మ్యామ్. సెకండ్ థ లజ్జత్వే అంతేగా మ్యామ్. నేను సిగ్గుపడుతున్నాను. సెకండ్ థాకి వావొత్తు. అదే మ్యామ్, త్వే. అదే అట్లాగే రావట్లేదు. లజ్జత్వే. నేను సిగ్గుపడుతున్నాను. అహం లజ్జే. మీరిద్దరునా? మేమిద్దరం సిగ్గుపడుతున్నాము. ఆవాం లజ్జావహే. మేమందరం సిగ్గుపడుతున్నాము. వయం లజ్జామహే. అంతేనా మ్యామ్? అంతేనండి, గుడ్. ఓకే, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఓకేనా? కంఫర్టబుల్ గా ప్రాక్టీస్ చేస్తారా? ఇంకా కొన్ని క్రియాపదాలతో ఓన్ గా సెంటెన్సెస్ క్రియాపదాలతో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కానీ ఆత్మనేపదికి పరస్మైపదికి లిస్టులు సపరేట్ గా పెట్టుకొని వాటిల్లో వీటికే మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? మనము క్రీణాతి చూద్దామా ఇవాళ? లాస్ట్ టైం శృణోతి చూసాం కదా, అలా క్రీణాతి. క్రీధాతువు అంటే కొనడం. పరస్మైపది లట్లకారం. క్రీణాతి. క్రీణీతః. క్రీణంతి. ఓకే. క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి. క్రీణాసి, క్రీణీథః, క్రీణీథ. మధ్యమ పురుష. క్రీణామి, క్రీణీవః, క్రీణీమః. ఒక సెంటెన్స్ చెప్తారా?
ఒకళ్ళు ఎవరన్నా చెప్పండి, మీకు అర్థమైపోతుంది కదా. ఆల్రెడీ మీరు మధ్యమ పురుషులు బహువచనం చెప్పరా మ్యామ్? మధ్యమ పురుషులు క్రీణీథ. ద్వివచనంలో ఏమో థాకి విసర్గలు వస్తాయి, మహాప్రాణం థాకి. బహువచనంలో థ ఉట్టి థా వస్తుంది. ఓకేనా? ఇప్పటిదాకా మాట్లాడని వాళ్ళు ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని మూడిటికి చెప్పండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. సింపుల్ ఎగ్జాంపుల్ చాలు ఫస్ట్ మీరు ప్రాక్టీస్కి, ఆ క్రియాపదం ఎలా మారుతుంది అన్నది అర్థం అవడానికి. ఆ తర్వాత మీరు వేరే వేరే సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసుకుందరు. కానీ ఎవరు చెప్తారండి? మేడం నేను చెప్తానండి. సహ పుస్తకం క్రీణాతి, తౌ పుస్తకం క్రీణీతః, తే పుస్తకం క్రీణంతి. ఓకేనండి. త్వం పుస్తకం క్రీణాసి, యువాం పుస్తకం క్రీణీతః, యూయం పుస్తకం క్రీణీత, అహం పుస్తకం క్రీణామి, ఆవాం పుస్తకం క్రీణావః, వయం పుస్తకం క్రీణామః. క్రీణీమః అండి. ఓకే. ద్వివచనం బహువచనంలో అన్నిటికీ నీ అని వస్తుంది. ఓకే అండి. ఏకవచనం మాత్రమే నా వస్తుంది. సరి చేసుకున్నానండి. విసర్గలు ఉన్నాయా మ్యామ్? క్రీణి మహాన క్రీణి మాన మ్యామ్? మహా. మేడం అయితే అప్పుడు మధ్యమ పురుషులో కూడా ద్వివచనం క్రీణీతః అని చెప్పాలా, క్రీణిదః అని చెప్పాలా? కరెక్ట్. క్రీణీతః. ఓకే. అన్ని నీళ్ళు వస్తాయి, ఒక్క ఏకవచనం తప్ప మిగతావన్నీ. ఓకే. ఏకవచనంలో అణా దీర్ఘం వస్తుంది. బహువచనము ద్వివచనంలో అణాకే దీర్ఘం ఈకారం వస్తుంది. ఈకారం దీర్ఘ ఈకారం. ప్రథమ పురుష బహువచనం కూడా క్రీణింతి. క్రీణంతి. ఇక్కడ ఒకటి అణి రాదు. క్రీణంతి కరెక్ట్. దీర్ఘం కూడా వద్దు, అణాయే వస్తుంది అంతే. ఓకే మేడం. ఓకే. లోట్లకారం చూద్దామా? క్రీణాతు, క్రీణీతాం, క్రీణంతు. ఓకే. క్రీణాతు, క్రీణీతాం, క్రీణంతు. క్రీణీహి. హి అంటే ఇక్కడ హా రాసి ఇకారం ఇవ్వాలండి, విసర్గలు కాదు. క్రీణీహి, క్రీణీతం, క్రీణీత. మళ్ళీ చెప్తాను. క్రీణీహి విసర్గ కాదు, హాకి ఇకారం. క్రీణీతం, క్రీణీత. తానే కదా మేడం? మామూలుత. ఉత్తమ పురుష. క్రీణాని, క్రీణావ, క్రీణామ. ఇక్కడ విసర్గలు ఉండవండి. ఓకేనా? రాసుకున్నారా? రాసుకున్నాను మేడం. ఎవరైనా చెప్పండి మూడుకి ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసి ముందుకెళ్దామండి. మీరు ప్రాక్టీస్ క్లాస్లో చేసుకోగలుగుతారు కదా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను నాకు తెలిసిన వాటిని ఆన్సర్స్ మీకు మళ్ళా రిప్లై చేస్తాను. లేకపోతే గనక మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?
చెప్తారా ఎవరన్నా లోట్ లకారానికి? క్రీణాతు. అతడు పుస్తకం కొనుగాక ఫర్ ఎగ్జాంపుల్ అలా తీసుకున్నాం అనుకోండి. సహ పుస్తకం క్రీణాతు. ఎవరో చెప్తున్నారు, సత్యనారాయణ గారా? చెప్తాను మేడం. చెప్పండి. మానస గారు మనం ప్రాక్టీస్ లో వేరే తర్వాత లాస్ట్ లో చెప్తారు కానీ మీరు చెప్పండి. సహ పుస్తకం క్రీణాతు తౌ పుస్తకం క్రీణీతాం తే పుస్తకం క్రీణంతు. తెలుగులో మీనింగ్ కూడా చెప్పేయండి. అతడు పుస్తకము కొనుగాక. ద్వివచనం వారిద్దరు పుస్తకము కొనుగాక. వారు పుస్తకం కొనుగాక. మధ్యమ పురుష త్వం పుస్తకం క్రీణీహి యువాం పుస్తకం క్రీణీతం యూయం పుస్తకం క్రీణీత. నీవు పుస్తకం కొనుగాక. మీరిద్దరు పుస్తకం కొనుగాక. మీరందరూ పుస్తకం కొనుగాక. ఇది అలా కూడా చెప్పచ్చండి. మీరు కొనాలి అని కూడా, కొనండి, కొను అని కూడా చెప్పచ్చు. నువ్వు పుస్తకం కొను, మీరిద్దరూ పుస్తకం కొనండి, మీరందరూ పుస్తకం కొనండి, అలా మీరు అలా కూడా చెప్పచ్చు, డైరెక్ట్ ఆర్డర్ లాగా. ఉత్తమ పురుష అహం పుస్తకం క్రీణాని ఆవాం పుస్తకం క్రీణావ వయం పుస్తకం క్రీణామ. నేను పుస్తకం కొనాలి, మేమిద్దరం పుస్తకం కొనాలి, మేమందరం పుస్తకం కొనాలి. ఇంకా దీనికి ఇంకొకటి ఏంటి, పర్మిషన్ లాగా కూడా వస్తుంది. నేను పుస్తకం కొననా, మేమిద్దరం పుస్తకం కొనమా, మేమందరం పుస్తకం కొనమా అని అంటే రిక్వెస్ట్ కూడా వస్తుందండి. మేడం వాక్యాలు చేసేటప్పుడు విధిలింగ్ దగ్గరను లోటు దగ్గర కొంచెం డౌట్స్ వస్తున్నాయండి. అంటే చెయ్యాలి చేయగాక అన్న అప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము? ఏమన్నా యాక్చువల్ గా ఏంటంటే విధిలింగు లోటు మీకు ఇంకా సేమ్ టు సేమ్ రెండు ఒకదానికొకటి వాడుతూనే ఉంటారండి. ఎటొచ్చి మనం ఏది వాడినా దానికి మన టోన్ ని బట్టి చెప్తాం. నువ్వు చెయ్యి అంటేనేమో లోట్లకారంలో చెప్పేస్తాం, నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా అనే దాన్ని బట్టి విధిలింగ్ వస్తుంది. అట్లా కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అది పట్టుకోవడం చాలా కష్టము, ఏదన్నా అటు ఇటుగా వాడచ్చు. ఓకే మేడం. అదే అడిగిన వాళ్ళు ఒకటి అనుకుంటే మనం ఇంకోటి చెప్పామనుకో రాంగ్ అవుతుంది కదా అన్నట్టుగా అవును, కొన్ని చోట్ల మనకు కూడా తెలిసిపోతుంది ఇది విధిలింగ్ లో రాయాలి అని. కొన్ని చోట్ల గుర్తుపట్టడం కష్టం. లోటు విధిలింగ్ కొంచెం ఎప్పుడు కన్ఫ్యూజనే. అదే మొన్న శ్యామలా గారు విష్ణునోతికి పేపర్ ఇస్తే అక్కడ డౌట్ వచ్చింది అనమాట కొన్ని క్వశ్చన్స్ కి మాకు విధిలింగ లాస్ట్. మీరు ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ లో ఏంటంటే మన క్వశ్చన్స్ రాసేటప్పుడే ఇక్కడ విధి ఇక్కడ లోట్ అని కొంచెం రాసేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తే విధిలింగ అన్నట్టు వస్తుంది. అది కాకుండా అలా ఇస్తేనే బెటర్ మేడం. విధిలింగ్ క్వశ్చన్ మార్క్ అని ఎందుకు అవుతుందండి? చెయ్యాలి కంపల్సరీగా ఆర్డర్ అన్నట్టుగా ఉంటది కదా మేడం. తప్పనిసరిగా క్వశ్చన్ మార్క్ రాదు అందులో, మీరు అది గమనించాలి. క్వశ్చన్ రాదు, క్వశ్చన్ మార్క్ రాదు. ఇందులో వస్తుంది మేడం, ఇందులో లోట్లో వస్తుండొచ్చు క్వశ్చన్ మార్క్. నేను కొననా అది ఓన్లీ ఉత్తమ పురుషకే వస్తుంది. అంటే మేము తెలుగులో రాసేటప్పుడే అలా ఏమన్నా ఇచ్చుకుంటే తెలిసిపోతుంది కదా ఈజీగా అన్నట్టుగా నేను. కరెక్ట్. ఇంకా అది ప్రాక్టీస్ మీద బాగా బుక్స్ చదవడం ఒకటి అలవాటు చేసుకోవాలండి మనం సంస్కృతంవి. అంటే ఇప్పుడు మీరనే కాదు, మేము కూడా చాలా చదివితేనే మనకి అక్కడ ఉన్న లాంగ్వేజ్ కు ఉన్న అందము, ఆ లాంగ్వేజ్ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్ కి ఒక రాగమను, ఒక డైనమిక్స్ ఉంటాయి కదా, అవి మనకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎక్కువ చదవాలి. ఓకే, విధిలింగ్ రాసుకోండి. ఇదొకటి, ఇదిను లొట్టు చేసేసి ఇవాళకి ఆపేద్దాం. ఏమైనా ఉంటే క్వశ్చన్స్ లాస్ట్ లో కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. క్రీణీయాత్ ఇది కొంచెం మారుతుంది విధిలింగ్.
శృణుయాత్ లాగా క్రీణీయాత్. శృణువాతేనా? శృణోతి, కరోతి, శృణుయాత్. ఇవి కొంచెం మారుతూ ఉంటాయి. క్రీణీయాత్, క్రీణీయాతాం, క్రీణీయుః. క్రీణీయాత్, క్రీణీయాతాం, క్రీణీయుః. మధ్యమ పురుష. క్రీణీయాః, క్రీణీయాతం, క్రీణీయాత. మధ్యమ చెప్పరండి. క్రీణీయాః, యాకి విసర్గలు. క్రీణీయాః, క్రీణీయాతం, తాకి దీర్ఘం ఉండదు మధ్యమ పురుషంలో. క్రీణీయాత. ఓకేనా? ఉత్తమ పురుష. క్రీణీయాహ అన్నప్పుడు విసర్గ పెట్టకుండా హా పెట్టాలా మేడం? విసర్గ పెట్టాలండి ఇక్కడ. విసర్గ లేదా? క్రీణీయాహ. ఇక్కడ విసర్గలు. పైన మనం లోట్లకారంలో మాత్రం హీ వస్తోంది. క్రీణింహి అని హియర్ హకారం రాశారు. నెక్స్ట్ క్రీణీయాం, క్రీణీయావ, క్రీణీయామ. చెప్పండి, ఎవరైనా సెంటెన్సెస్ చెప్పండి. అతడు. విధిలింగ్. సహ క్రీణీయాత్ అంటే అర్థం ఏంటి? అతను ఆడుకోవాలి. అయ్యో, క్రీణి అంటే కొనడం అండి. క్రీడ కాదు. ఓకే ఓకే మేడం, అదే ఎందుకు కొనాలి కదా. అదేలే, నేను కొంచెం ఈ మధ్యన అబ్సెంట్ మైండెడ్ గా ఉన్నాను. సహ క్రీణీయాత్, అతను కొనాలి. తౌ క్రీణీయాతం, వారిద్దరూ కొనాలి. క్రీణీయాతాం, క్రీణీయాతాం. తౌ క్రీణీయాతాం, వాళ్ళిద్దరూ కొనాలి. తే క్రీణీయుః, వారందరూ కొనాలి. తర్వాత మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే త్వం క్రీణీయాః, నీవు కొనాలి. యూయం క్రీణీయాతం, యువాం మేడం, యువాం క్రీణీయాతం, మీరిద్దరూ కొనాలి. యూయం క్రీణీయాత, మీరందరూ కొనాలి. అహం క్రీణీయాం, నేను కొనాలి. ఆవాం క్రీణీయావ, మేమిద్దరము కొనాలి. వయం క్రీణీయామ, మేమందరము కొనాలి. అంతేనండి? అంతే. ఓకే మేడం. ఉత్తమ పురుష ఏకవచనం ఒకసారి క్రీణీయావానా మేడం? యాం, మాకి పొల్లు అలంతం. ఓకే మేడం. ఓకే, ఇంకా లుట్ లకారం. క్రేష్యతి, క్రేష్యతః, క్రేష్యంతి. ఇది మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చెప్పండి. క్రేష్యతి, క్రేష్యతః, క్రేష్యంతి.
క్రేష్యసి మధ్యమ పురుష, క్రేష్యథ విసర్గలు, క్రేష్యథ. మేము ద్వివచనం నేర్చుకోలేదు, మాకు ఫస్ట్ థా వచ్చేస్తుంది, ఆ తర్వాత ద్వివచనం వస్తుంది. క్రేష్యసి, క్రేష్యథ, క్రేష్యథ. క్రేష్యసి, క్రేష్యథ, క్రేష్యథ. క్రేష్యామి, క్రేష్యావహ, క్రేష్యామః. మేడం నేను చెప్పనా ఎగ్జాంపుల్? చెప్పండి. రామః పుస్తకం క్రేష్యతి. రామౌ తెలుగులో పుస్తకం, చెప్పండి. రాముడు పుస్తకం కొనబోతున్నాడు. రామౌ పుస్తకం క్రేష్యతః. రాముళ్ళు, ఇద్దరు రాముళ్ళు పుస్తకం కొనబోతున్నారు. రామాః పుస్తకం క్రేష్యంతి. రాముళ్ళు పుస్తకం కొనబోతున్నారు. అలానే త్వం పుస్తకం క్రేష్యసి. నువ్వు పుస్తకం కొనబోతున్నావు. యువాం పుస్తకం క్రేష్యథః. మీరిద్దరూ పుస్తకం కొనబోతున్నారు. యూయం పుస్తకం క్రేష్యథ. మీరందరూ పుస్తకం కొనబోతున్నారు. అహం పుస్తకం క్రేష్యామి. నేను పుస్తకం కొనబోతున్నాను. ఆవాం పుస్తకం క్రేష్యావహ. మేమిద్దరం పుస్తకం కొనబోతున్నాము. వయం పుస్తకం క్రేష్యామః. మేమందరం పుస్తకం కొనబోతున్నాము. ఓకే అండి. సో ఇది కూడా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మనం ఇవాళకి ఇక్కడతో క్లాసు కన్క్లూడ్ చేద్దాము. ఆత్మనేపది అర్థమైందా? మనకి ఏమిటి, మధ్యమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం నేర్చుకున్నాము. ఉత్తమ పురుష ఏకవచనం, బహువచనం, ద్వివచనం నేర్చుకున్నాము. ఓకేనా? సో ఆత్మనేపది కొన్ని క్రియాపదాలు తీసుకొని వాటితో జాగ్రత్తగా మీరు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష 3 ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ క్రియాపదాలు, స్పెషల్ క్రియాపదాలు, శృణోతి అయిపోయింది, ఇప్పుడు క్రీణాతి చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక క్రియాపదం తీసుకుందాం. మనకి ఆత్మనేపదిలో కూడా ఈ లకారాలన్నీ ఉంటాయండి. లట్, లోట్, లంగ్, విధిలింగ్, అర్లుట్ అన్నీ ఉంటాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో అర్లుట్ లకారం చూద్దాం. ఓకేనా? ఆత్మనేపదిలో లుట్ లకారం చూసి నెక్స్ట్ మళ్ళా ఒక క్రియాపదం తీసుకుని ఇలాగే ప్రాక్టీస్ చేద్దాం. ఆ నెక్స్ట్ క్లాస్లో ఉపసర్గలు తెలుసుకుందాం. ఉపసర్గలు ఎన్ని ఉంటాయి, వాటిని ఎలా వాడాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చేద్దాం. ఓకేనండి? దీనికి తవతు ప్రత్యయం చెప్పలేదు, అది ఉండదా? తవతు తావతు ప్రత్యయం ఉంటుంది, తుమున్ ప్రత్యయం ఉంటుంది, తా ప్రత్యయం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. శత్రు మాత్రం ఉండదు. శత్రు బదులు దీనికి వేరే ప్రత్యయం ఉంటుంది, షానాచ్ ప్రత్యయం అంటారు. అది మనం కొన్ని రోజుల తర్వాత నేర్చుకుందాము. వంద ధాతువు ఉందనుకోండి, వందిత్వ అంటే ఏంటి అర్థం? వందితుం. వందితుం అంటే వందనం చేయటానికి. వందితవతి అంటే వందనం చేసేసింది. నమస్కరించింది. తర్వాత వందితః. ఇద్దరు నమస్కరించారు. వందితః. ఓకే, ఇక్కడ కొంచెం క్లాష్ వస్తుంది, ఒకసారి చూస్తాను నేను. వందితః అంటే నేను పుల్లింగంలో ఇది వస్తుంది అనుకున్నా. ఓకే, తా ప్రత్యయానికి అనుకున్నాను. ఓకే, అది చూస్తాను నేను. అది వందితః. ఓకే, వందతి, వందితః, వందతి. ఓకే, చూస్తానండి అదొకటి. ఓకేనా? ఇక్కడ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు క్వశ్చన్ పేపర్స్ సార్ కొంచెం టైం తీసుకుని పెడతాను, అప్పుడు ప్రాక్టీస్ చేద్దరు. కానీ మీ ప్రాక్టీస్ ఎలాగో మీరు చేస్తున్నారు కదండి. మీరే టేబుల్ పెడతా అన్నారు మేడం. మేము టేబుల్ పెడతా అన్నారు కదా మేడం.
అంటే ఇప్పుడు మీరు రాసుకున్నదే మీరేమైనా తప్పులు రాసుకున్నారా అనేది చెక్ చేయడానికి జస్ట్ నేను టేబుల్ పెడతానని చెప్పాను. మేడం ఇప్పుడు క్రీదానికి ఆత్మపది దానికి క్రీనాతి నేను మిమ్మల్ని చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఒక్క క్షణం ఇవ్వండి నాకు టైం. వందేతే వందతే వందేతే వందంతే కదా మామూలుగా రూపము ధాతు రూపము. ఇక తా ప్రత్యయంకి వందిత వందిత వందితం వస్తుంది. ఓకేనా? వందితవాన్ వందితవతి వందితవత్ తవతు ప్రత్యయం. శత్రు తప్ప మిగతా ప్రత్యయాలు మనం ఏం నేర్చుకున్నామో అవన్నీ వస్తాయండి. ఇప్పుడు అడగండి, డౌట్ ఎవరు అడుగుతున్నారు? పాస్ట్ టెన్స్ అదే పఠితవాన్ పఠితవతి లాగా ఈ అదే క్రీణాతి దానికి ఏమొస్తాయి మేడం? శృణోతికి క్రేతవాన్ క్రేతవతి క్రేతవత్. సరే, శృణోతికి శృతవాన్ శృతవతి శృతవత్. శృతవత్ అన్నది ద్వివచనానికి అవుతుందా మేడం? నపుంసకలింగానికండి. సరే. ఇంకొకసారి చెప్పరా అండి? క్రేతవాన్ క్రేతవతి క్రేతవత్. అలానే శృణు కూడా చెప్తాను. శృతవాన్ శృతవతి శృతవత్. సారీ, క్రే కాదు, క్రీతవాన్ క్రీతవతి క్రీతవత్. ఓకేనా? క్రీతవాన్ క్రీతవతి క్రీతవత్. క్రీతః క్రీతా క్రీతం తా ప్రత్యయం. మళ్ళీ చెప్పరా అండి? తవతు ప్రత్యయం క్రీతవాన్. అది రాసా ఉంది. క్రీతవాన్ క్రీతవతి క్రీతవత్. ఇప్పుడు చెప్పారు కదా ఇంకోటి తా ప్రత్యయం. క్రీతః క్రీతా క్రీతం. ఇది మనకి కర్మణిలో వస్తుంది కదండి, వస్తుంది. పాస్ట్. అవునవును అది చెప్తున్నాను ఇప్పుడు. మేడం, ఇందాక మీరు చెప్పినప్పుడు వందితవాన్ వందితవతి వందితమ్మ వందితవత్త. వందితవత్. ఇది తవతు ప్రత్యయం, పాస్ట్ టెన్స్. ఓకే అండి. ఓకే అండి, ఏం చేద్దామా? శాంతి మంత్రం చెప్తారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా? శృణోతి క్రీణాతి లానే ఇంకేమన్నా వర్డ్స్ ఉంటే వీక్ ఒకటి చెప్తారా మేడం? కొన్నాళ్ళు కరోతి ఒకటి కొంచెం టిపికల్ గా ఉంటుంది. అస్థి ఒకటి కొంచెం మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అస్థి ఒకటి చేసుకుందాం. ఓకే మేడం. ఓకే. ఇది మేడం, కుప్పియత అంటే అర్థం ఏంటి మేడం? సారీ, కుప్పియతే ఆత్మనేపద అర్థం వర్డ్ చెప్పారు కదా మేడం, అర్థం ఏంటి? గంతటం అనుకుంటా కదా మ్యామ్, గంతటం. కూర్దతే అంటే గెంతటం, కుప్యతే అంటే కోపం కదా, కోపగించుకోవడం, కోపంగా ఉండటం. ఓకే మేడం. కూర్దతే అంటే గెంతటం అండి అనురాధ గారు. పపయః కూర్ధంతే. మహాప్రాణం రాదు కదా. కూర్దతే కరెక్ట్. కూర్ధంతే. ఖిద్యతే అన్నా కూడా అంతే, బాధపడ్డం. ఖిద్యతే. కోపాన్ని ఏమంటారు మేడం సంస్కృతం? కోపం కుప్యతే. కుప్పియతే. క్రోధం కూడా అంటారు కదా మేడం, క్రోధతే అని ఉంది ఆ పదం. క్రోధతే కన్నా కుప్యతేనే విన్నానండి. క్రోధతే ఉందేమో తెలియదు. ఆత్మనేపదలో కృధ్యతే అని చెప్పారు కోపం అంటే. ఇప్పుడు మీరు కుప్యతే. కుప్యతేనా? కుప్యత అంటే కోపం అండి. ఓకే. కృధ్యతే. వందతే అనేది ఆత్మనే ఆత్మనే కదా. సో దీనికి
తవతు ఇలాగే వస్తుందా మేడం? వందితవా అన్నారు. అవునండి. తవతులో. హా! వందితవాన్, వందితవతి, వందితవత్. ఇక్కడ కుప్యతేకి కుపితవాన్ అని వస్తుంది అనుకుంటా మ్యామ్. యాక్చువల్‌గా కుపితవాన్, కుపితవతి, కుపితవత్ వస్తుందనుకుంటా. కరెక్ట్. కుప్యతే. కృద్యతేనండి కుప్యతేనా నాకు అర్థం అవట్లేదు. కుప్యతే. కుప్యతే అంటే కోపం తెచ్చుకోవడం. నేను తప్పు రాస్తున్నాను, కృత్యతే అని రాస్తున్నాను, అందుకని నాకు కుప్యతే. ఓకే మేడం, కోపం తెచ్చుకోవడం కుప్యతే. పా అండి, కుప్యతే. అలాగే మేడం, అర్థమైంది. ఓకేనా? ఇంకా ఏమైనా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయిపోతుంది కదా, సెకండ్ బ్యాచ్ అయిపోయాక ఈ సెకండ్ బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది థర్డ్ బ్యాచ్ కి వెళ్ళిపోతారా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఫామ్ ఏమైనా ఇస్తారు ఫిల్ చేసుకోవాలా, అలాగే ఏమైనా ఉంటుందా? ఒక్క నిమిషం లలిత గారు, ఒక్క క్షణం. యాడ్ చేసేస్తారా అందరినీ? ఒక్క నిమిషం అండి, శాంతి మంత్రం చెప్పేయండి. క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేశాక మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ ఏం కాదు కదా. ఓకే ఓకే ఓకే. చెప్తారా శాంతి మంత్రం ఎవరన్నా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాः, పునర్మిలామः.